ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. యేసు ప్రభు ప్రార్థన ఎలా చేయాలో చాలా చక్కగా తన శిష్యులకు వివరించిన సందర్భం మనకు తెలుసు. ప్రార్థనలో ఎన్నో గొప్ప అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అని కూడా యేసు ప్రభు వివరించాడు. ఒలీవ చెట్టు ఫలించలేదని యేసు ప్రభు గద్దించగానే లేదా మాట్లాడగానే ఒలీవ చెట్టు ఎండిపోయినట్టు శిష్యులు చూచారు. అబ్బా, ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉంది, మనకు కూడా మనం ఇలా అడగగానే జరిగేయాలి అన్నటువంటి ఆలోచన వారిలో పుట్టి ఉండొచ్చు. యేసు ప్రభు వారికి వివరంగా ప్రార్థనలో దేవుణ్ణి ఏం అడగాలి లేదా దేవుని దగ్గర సమాధానం వేటికి వస్తుంది అన్న విషయం వారికి వివరించడానికి మరి ఇది ఒక మంచి సందర్భంగా కనపడుతుంది. ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప శక్తి తప్పకుండా మనం పొందుకుంటాం, అడిగిన వాటిని అన్నిటి పొందుకుంటాం. కానీ ఒక చిన్న క్లాజ్ ఉంది క్రైస్తవ విశ్వాసంలో, అది దేవుని చిత్తంలో మన అవసరతలు మన కోరికలు దేవుని హృదయానికి కలిసినప్పుడు, దేవుని ఆలోచనలకు కలిసినప్పుడు తప్పకుండా నెరవేరుతాయని. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో కావాలని ఏదో సాధించాలని చింత ఎందుకు, అన్నీ చూచుకునే దేవుడు ఉన్నాడు కదా అని బైబిల్ మనల్ని ధైర్యపరుస్తుంది. అన్ని చూచుకునే దేవుని బట్టి నీ ఆలోచన నీ కోరిక దేవుని దగ్గర పెట్టు, అది తప్పకుండా నీకు అవసరమైనది నీ ఇష్టమైనది అన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడని మనకు కనపడుతుంది. దేవుని చిత్తంలో నడవటం చాలా ముఖ్యం. అద్భుతం అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఇట్లా అడగగానే అలా అన్నీ జరిగిపోతాయి అన్నది అది అవసరం లేదు మనకి. మనం ఆకాశ పక్షులను చూచినప్పుడు అవి ఏమి విత్తవు కోయవు, ఆకాశ పక్షులను సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. పూల మొక్కలను లేదా గడ్డి మొక్కలను ఈరోజు ఉండి సాయంత్రానికి వాడిపోయే వాటిని కూడా ఎంతో చక్కగా అలంకరించిన వాడు, నీ గురించి నా గురించి శ్రద్ధ కలిగిన వాడు. దేవుని చిత్తంలో దేవుని మీద భారం మోపి ప్రార్థన చేయటం నేర్చుకున్నాం. అప్పుడు మనం చేసిన ప్రతి ప్రార్థనకు కూడా జవాబు దొరుకుతుందని, అలాగే వేటిని మీరు అన్నిటిని పొందుకుంటారని చెప్పినట్లుగా మన ప్రార్థనలు ఆయనకు అనుకూలంగా చేసి అన్నిటికీ జవాబు పొందుకుందాం కాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్యా స్తుతికి పాత్ర, మీరు వేటిని అడుగుతారో అన్నిటినీ పొందుకుంటారన్నావు బాబా. అది ప్రార్థన యొక్క యొక్క శక్తి, అది నీ యొక్క కృప మాకు దయచేసినటువంటి గొప్ప భాగ్యం తండ్రి. నీ అందు తండ్రి నిలిచి ఉండి నీ ఆత్మలో ప్రభా నీకు ఇష్టమైన విధంగా నీ చిత్తానుకూలంగా ప్రార్థన చేయటం, అలానే జవాబు పొందుకోవటం మా అందరికీ నేర్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.